సత్తుపల్లి అభివృద్ధి కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణి. ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీల్లో ప్రతి ఇంటికి 2 అందుతున్నాయని గుర్తు చేశారు. 3 సార్లు హ్యాట్రిక్ కౌన్సిలర్గా గెలిపించిన ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. మరోసారి గెలిపిస్తే వార్డుతో పాటు పట్టణాన్ని అభివృద్ధి చేస్తామంటున్న మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ తోట సుజలారాణితో మా ప్రతినిధి అయ్యప్ప అందిస్తున్న ఫేస్ టు ఫేస్. చాలా మంది ఉన్నారు ఇళ్ల స్థలాలు లేక, అద్దెళ్లలో ఉండి కట్టలేక బాధపడుతున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చాక అందరికీ ఉచిత కరెంట్ వచ్చింది, సన్న బియ్యం వచ్చాయి, ఉచిత బస్సు వచ్చింది. మహిళలకి 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసే విధంలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో దూసుకుపోతుంది. ఆ విధంగానే ఒక మహిళగా నేను గర్విస్తున్నా. మళ్ళీ పోటీలో నిలుస్తున్నాను. గెలిచి మళ్ళీ ఇంకా ఏమైనా చిన్న చిన్న పనులు ఉంటే అన్నీ కంప్లీట్ చేసి నా వార్డుని ఉత్తమ వార్డుగా తీర్చిదిద్దే విధంలో నా పాత్ర నేను పోషిస్తానని మా వార్డు ప్రజలందరికీ హామీ ఇస్తున్నా. ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ ఈరోజు జనరల్ మహిళలకు కూడా సీట్ కేటాయించడం జరిగింది. ప్రస్తుతం మీ ఎమ్మెల్యే కూడా ఎస్సీ ఎమ్మెల్యే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మహిళగా కొనసాగుతున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? మహిళలకు పెద్దపీట వేశారు. మహిళలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అంటేనే మహిళలకి పెద్దపీట వేసే పార్టీ అండి. మహిళలని 1 కోటి మందిని కోటీశ్వరులు చేస్తామని వాళ్ళు హామీ ఇచ్చారు. ఆ పదంలోనే ఉచిత బస్సు ఉంది. మహిళలు ఇంతకుముందు వెళ్ళాలంటే వాళ్ళ భర్తలు కూడా అంగీకరించేవారు కాదు. ఎక్కడికన్నా బస్ ఛార్జీలు దండగా పుట్టింటికి వెళ్తామంటే పంపించారు. ఇప్పుడు ఆ సమస్య లేదు. వాళ్ళ ఇష్టం, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి ఫ్రీగా వెళ్ళి, ఎందుకంటే ఛార్జీకి డబ్బులు లేవు కాబట్టి వాళ్ళ ఇష్టానుసారం వెళ్ళి రావడం జరుగుతుంది. దానిలో కాంగ్రెస్ పార్టీ మంచి పెద్దపీట వేసింది. మా ఎమ్మెల్యే గారు కూడా మహిళల్ని చాలా ఆదరిస్తారు. ఒక మహిళా ఎమ్మెల్యే కాబట్టి ఆమెకి మహిళలు అంటే చాలా ఇష్టం. మమ్మల్ని అందరినీ చాలా గౌరవిస్తారు. ఆమె మహిళా ఎమ్మెల్యేగా గెలిచాక మేమందరం కూడా తలెత్తుకుని తిరిగే విధంగా ఉండడంలో ఆమె పాత్ర పోషించినందుకు ఆమెకు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. అంటే మీ వార్డులో ఇప్పుడు మిగిలి ఉన్న సమస్యలు కానీ మీ దృష్టికి ఏమైనా వచ్చినాయా? వాటి పరిష్కారం దిశగా ఏ విధంగా మీరు కృషి చేయబోతున్నారు? ఉన్నాయండి, మిగిలి ఉన్నాయి. డ్రైనేజీ సిస్టమ్ ఉంది, కొంచెం సీసీ రోడ్లు ఉన్నాయి. ఇళ్ల స్థలాలు మెయిన్ సమస్య. ఫెన్షన్స్ రిలీజ్ అవ్వలేదు, ఫెన్షన్ సమస్య కూడా ఉంది. అవన్నీ కూడా ఈ టర్మ్లో మొత్తం కంప్లీట్ అవుతాయని భావిస్తున్నా. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్తోనే అది సాధ్యమవుతుంది. గతంలో కూడా రాజీవ్ కాలనీ కట్టారు, 65 ఏళ్ళు ఇవ్వడం జరిగింది. రాజీవ్ కాలనీ తర్వాత గత 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏమీ చేయలేదు, ఇల్లు కూడా ఇవ్వలేదు. ఆ విధంగా వీళ్ళు రెంట్లు కట్టుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు వార్డు ప్రజలు. వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ఇందిరా కాలనీ అని నిర్మిస్తామని అక్కడ విరాట్ నగర్లో ఒక కెనాల్ను పోడ్చడం జరుగుతుంది. దాంట్లో అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి నిరుపేదలందరినీ ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంటుందని చెప్తున్నాను. బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది గత 5 సంవత్సరాలు మేమే అభివృద్ధి చేసాం మున్సిపాలిటీలో ఉన్నప్పుడు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 సంవత్సరం అవుతున్నా సరే ఎటువంటి అభివృద్ధి చేయలేదని ఆరోపిస్తున్నారు. దీని గురించి మీరేమంటారు? వాళ్ళు 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారండి. 10 ఏళ్ళకి అభివృద్ధి చూస్తే కనుక పావలా వంతు అయింది. 2 ఏళ్ళు గెలిచి మొన్నే కదా, 2 ఏళ్లే కదా అయ్యింది. మరి కాంగ్రెస్ వచ్చాకే కదా ఉచిత బస్సు పెట్టింది, సన్న బియ్యం పెట్టింది అందరికీ. మళ్ళీ కరెంటు నెల వచ్చేసరికి కరెంటు బిల్లు కట్టాలంటే అందరం కరెంటు బిల్లు వస్తుందని బాధపడేవారు. కానీ ప్రతి ఒక్కళ్ళు అంటే మహిళలకి కూడా ఆదా చేయడం కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం నేర్పుతుంది. ఎట్లా అంటారా, 200 యూనిట్లు దాటితే కరెంటు బిల్లు పెరుగుద్ది అని అందరూ పొదుపును కూడా నేర్చుకున్నారు మా కాంగ్రెస్ ప్రభుత్వంతోనే. ఈసారి మీకు వైస్ చైర్మన్ చేశారు. ఒకవేళ మీకు చైర్మన్గా అవకాశం వస్తే ఏ విధంగా కృషి చేస్తారు మున్సిపాలిటీ అభివృద్ధి? దయానంద్ సార్ అన్నారు 23 మంది చైర్మన్లే అన్నారు. ఆ భాగంలో నేను కూడా ఉన్నా ఆ చైర్మన్ రేస్లో. సో అధిష్టానం ఆదేశిస్తే ఖచ్చితంగా చైర్మన్ రేస్లో ఉంటాము. అది ఎమ్మెల్యే గారి ఇష్టం, అధిష్టానం ఇష్టం. వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళు ఏది చేయమంటే అది చేయడానికి మేము రెడీగా ఉన్నాం. మొత్తం మీద సత్తుపల్లి పట్టణంలో అయితే 23 వార్డులకి కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. ఒకవేళ నాకు అవకాశం ఇస్తే దేనికైనా అభివృద్ధి కోసం కృషి చేస్తానని కూడా తోట సుజలారాణి చెబుతున్నారు. కెమెరామెన్ జకీర్తో అయ్యప్ప, స్వతంత్ర న్యూస్, ఖమ్మం. చాలా